కమింగ్ టు కిడ్స్, మనం పిల్లల విషయానికొస్తే పేరెంట్స్ అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాళ్ళ లంచ్ బాక్స్ విషయంలో కావచ్చు, లేకపోతే పెట్టే ఫుడ్‌లో కావచ్చు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ పిల్లలకి మనం అందించాలి? సో, మెయిన్ ఏంటంటే కార్బ్ హెవీ ఉంటది. మన డైట్స్ యూజువల్‌గా ఏంటంటే కార్బ్ హెవీ. హ్మ్. సో, కార్బోహైడ్రేట్స్ మన ఫుడ్స్‌లో 50%, 60% ఉంటాయి. సో, మనం అది కరెక్ట్ చేయాలి. బ్యాలెన్స్‌డ్ డైట్‌లోకి తీసుకురావాలి వీళ్ళని. అంటే 40, 30, 30 అంటాం. హ్మ్. 40% కార్బ్స్, 30% ప్రోటీన్, 30% ఫ్యాట్. హ్మ్. సో, ఈ మన యూజువల్ డైట్‌లో 70% కార్బ్ ఉంటది. రైస్ కంటెంట్ ఎక్కువ పెట్టి, కర్రీస్ తక్కువ పెట్టడం మనకు అలవాటు. ఓకే. సో, అది యాజ్ సచ్ బేసిక్‌గా అది చేంజ్ అయితే 80% ఆఫ్ ద మోడిఫికేషన్స్ సరిపోతాయి. హ్మ్. అండ్ అలానే ప్రోటీన్ కంటెంట్ మన ఫుడ్స్‌లో తక్కువ ఉంటది. సో, దాల్ గానీ, లేతే ఎగ్స్ గానీ, పన్నీర్ గానీ, నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ ఇవి కొంచెం క్వాంటిటీస్ పెంచితే ప్రోటీన్ కంటెంట్ కూడా పెరుగుతది. సో, అప్పుడు 30, 30, 40 ప్రపోర్షన్‌లోకొస్తే బ్యాలెన్స్‌డ్ డైట్‌లోకొస్తే యూజువల్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతది. ఓకే. అయితే ఫ్రూట్స్ కూడా హ్యూమన్ బాడీకి చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఎవరిని అడిగినా ఇదే చెప్తూ ఉంటారు. కానీ మన సర్వే ప్రకారం 10% పీపుల్ కూడా ఫ్రూట్ తీసుకోవట్లేదు అనేది ఉంది. అసలు ఫ్రూట్స్ అనేది హ్యూమన్ బాడీకి ఎంతవరకు ఇంపార్టెంట్? ఫ్రూట్స్ ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అనేది ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కంటెంట్, సో, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఫ్రూట్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనం మేజర్‌గా మనం తినే కర్రీస్ నుంచి వీటిలోంచి మ్యాక్రో న్యూట్రియంట్ అంటే కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ ఇవన్నీ అయిపోయాక ఇంకా అదర్ థింగ్స్ ఉంటాయి కదా! సో, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, వైటమిన్స్ కావాలి. సో, ఇవన్నీ ఫ్రూట్స్ నుంచి ఫైబర్ కావాలి. హ్మ్. సో, ఇవన్నీ కొంత అందులో నుంచి వచ్చినా ఇక అదర్ ఎడిషనల్ మిగిలిపోయినవి ఇవన్నీ ఫ్రూట్స్‌లో నుంచే వస్తాయి. సో, ఫ్రూట్స్ ఆర్ డెఫినెట్‌లీ గుడ్. ఓకే.